హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్మీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ స్మార్ట్ టీవీస్. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే రెండు వేరియంట్స్ రావడం జరుగుతుంది. ఒకటి 32 ఇంచెస్, మరొకటి వచ్చేటప్పటికే 43 ఇంచెస్. 32 ఇంచెస్ వచ్చేటప్పుడు మీకు హెచ్డి రెడీ స్మార్ట్ టీవీ గాను, అలాగే 43 ఇంచెస్ వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీగా మన ముందుకు రావడం జరుగుతుంది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడంతో పాటు 32 ఇంచెస్లో ఇంతవరకు ఏ కంపెనీ ఆఫర్ చేయనటువంటి విధంగా డ్యూయల్ బ్యాండ్ వైఫైని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనకి ఆండ్రాయిడ్ 9, 10 మీదనే మెజారిటీ ఆఫ్ ద స్మార్ట్ టీవీస్ అన్ని రావుతున్నాయి. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఆండ్రాయిడ్ 11తో పాటు యాక్చువల్ షామీకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ యూఐ ఫర్ స్మార్ట్ టీవీస్ 4 ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది రావటం మరొక విశేషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూడండి, ఆ తర్వాత ఇనిషియల్ ఇంప్రెషన్స్లో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని చెప్పి రావడంతో పాటు ఇక్కడ మీ లోగోను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. రెడ్మీ స్మార్ట్ టీవీతో పాటు మరికొన్ని స్పెక్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి యాప్ లోగోస్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ఫుల్ హెచ్డి కావచ్చు, వివిడ్ పిక్చర్ ఇంజిన్ కావచ్చు, లేదా డాల్బీ ఆడియో కావచ్చు, డిటిఎస్ ఎక్స్ కావచ్చు, అలాగే డిటిఎస్ హెచ్డి కావచ్చు, అండ్ ప్యాచ్ వాల్ వగేరా వగేరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రాయడంతో పాటు 108 సెంటీమీటర్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ, ఇది 4K అయితే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బిఈ పవర్ లేబుల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే షామీకి సంబంధించినటువంటి స్లోగన్ ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీడ్ అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు, అలాంగ్ విత్ ద షామీ లోగో. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా ఆండ్రాయిడ్ టీవీతో పాటు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెక్స్ అయితే అలాగే బాక్స్ కంటెంట్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు, అలాంగ్ విత్ ద ఇంపోర్టర్ అడ్రస్. అండ్ ప్రైస్ ట్యాగ్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఇది 34,999 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. బట్ ఇది వచ్చేటప్పటికే కేవలం మీకు 24,999 అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్ తో ఎడిషనల్ డిస్కౌంట్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేటప్పటికి అంటే విత్ బాక్స్ తో సహా అరౌండ్ 8.6 kgs, బట్ ఇది టీవీ వచ్చేటప్పటికి అరౌండ్ 6.4 kgs గా మనకు రావడం జరుగుతుంది. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ తో పాటు ప్యాచ్ వాల్, డాల్బీ అట్మాస్ అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి లోగోస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి టాప్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వీళ్ళు 2 స్టాపిల్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటిని అయితే రిమూవ్ చేద్దాం. సో అంటే ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ కాకుండా. సో ఇక్కడ ఉండేటువంటి సీల్ని అయితే మనం ట్యాంపోర్ చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్, మనకి బాక్స్ ఓపెన్ చేయగానే టేబుల్ మౌంట్కి సంబంధించినటువంటి 2 టీవీ లెగ్స్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని అయితే పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మరొక యూజర్ మాన్యువల్తో పాటు మనకి రిమోట్ వీటన్నిటిని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. సో టీవీస్ వాల్ మౌంట్ ఏదైతే ఉందో మీరు సపరేట్గా పర్చేజ్ చేయాలనుకుంటా. సో వీళ్ళు ప్రీవియస్గా కూడా మనకు ఏం ప్రొవైడ్ చేయలేదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఎటువంటి వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్, మనకి టీవీనే మనకు ప్రోడక్ట్ రావడం అయితే జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో మనకేమీ ప్రొవైడ్ చేయలేదు. సో హియర్ ఇట్ ఈస్, ఫైనల్లీ ఇక్కడ మనం టీవీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి బెజల్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇది ఇంకొంచెం స్లిమ్ అండ్ స్లీక్ బెజల్స్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్గా టీవీ యొక్క థిక్నెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది టీవీ యొక్క థిక్నెస్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దీని బాక్స్ అంటే దీనికి సంబంధించినటువంటి మెయిన్ పీసీబీ ఉంటుంది సార్, అక్కడ కొంచెం మీకు మరింత లావుగా రావడం అయితే జరుగుతుంది. సో బెజల్స్ ఇంకొంచెం స్లిమ్గా తెచ్చుంటే బాగుండేది. అండ్ సెంటర్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ చూడొచ్చు రెడ్మీ అనేటువంటి బ్రాండింగ్. ఇక దీనిపైన అంతా కూడా ఒక చిన్న కవర్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. ర్యాప్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త, ఒక్కొక్కసారి టీవీ పైన ఉండేటువంటి లేయర్ కూడా ఊడొచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా పీల్ చేయండి. అసలు నన్ను అడిగితే కనుక ఇన్స్టాలర్ మీ ఇంటికి వచ్చేంత వరకు మీరైతే ఈ బాక్స్ని టచ్ చేయకండి. ఇక దీంట్లో రిమోట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెగ్యులర్ మనం షామీకి సంబంధించినటువంటి రిమోట్ని ఎలా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధమైనటువంటి రిమోట్. అఫ్ కోర్స్ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేయరు. సో ఎందుకో మరి వీళ్ళు ఈవెన్ షామీ టీవీస్లో కావచ్చు, దీనిలో కావచ్చు, ఎక్కడ మనకి బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేయరు. ఇక డూ మోర్ విత్ యువర్ టీవీ అంటే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్మార్ట్ టీవీ. సో ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్ ఇది, బట్ ఇది వచ్చేటప్పటికి మనకి మెటల్. ఒకసారి చిన్న స్క్రాచ్ కూడా పెట్టి చూద్దాం. సో ఇక్కడ నేను స్క్రాచ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మెటలే, ప్లాస్టిక్ అయితే కాదు. సో ఇది వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే రెడ్మీ అనేటువంటి పెద్ద లెటరింగ్ తోటి బ్రాండింగ్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్
కమ్యూనికేషన్ పోర్ట్స్ అన్ని కూడా ఒక సైడ్ ఇచ్చారు. సో ఈజీ టు యాక్సెస్, అంటే టీవీ కింద మనం పెట్టాల్సిన అవసరం లేకుండా సైడ్ కి ఇవ్వడం వల్ల మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి సర్వీస్ లేబుల్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది రెడ్మీ. అలాగే దీనికి సంబంధించినటువంటి పవర్ కన్సంప్షన్ ఇది టోటల్ గా వచ్చినప్పటికే 75 వాట్స్ ని కన్సూమ్ చేయగలదు. అండ్ డాల్బీ ఆడియో, డిటిఎస్ హెచ్డి, అలాగే డిటిఎస్6 HDMI తో పాటు ఇక మరికొన్ని లోగోస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాంగ్ విత్ దీంట్లో వచ్చేటప్పటికే యాన్యువల్ పవర్ ఎనర్జీ కన్సంప్షన్ వచ్చేటప్పటికే 134 యూనిట్స్ గా కన్సంప్ట్ అవడం జరుగుతుంది, BEకి సంబంధించినటువంటి లేబుల్తో సహా. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో 2 USB సపరేట్ గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ షామీ లిజన్డ్ ఇట్. ఆ తర్వాత మనకి రెగ్యులర్ ట్రెడిషనల్ ఏవి ఇన్పుట్స్ ఏవైతే వాటిని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్టాండర్డ్ 3.5mm ఇయర్ ఫోన్స్ జాక్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసారన్నట్లయితే 2 HDMI పోర్ట్లు, ఈ రెండిటిల్లో కూడా మనకి ఇది వచ్చేటప్పటికే HDMI ఆర్క్ అండ్ అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే డాల్బీ పాస్ త్రూ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే ల్యాన్ కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే RF యాంటెనాను కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ మీకు 2 కూడా టేబుల్ మౌంట్ ఉంటుంది చూసారా. సో దానికి సంబంధించినటువంటి స్టాండ్ ని ఫిక్స్ చేసుకోవడం కోసం. ఇక సెంటర్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ తో పాటు ఇక్కడ ఒక నోటిఫికేషన్ లైట్ మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకి ఎక్కడ ఫిజికల్ బటన్ అనేది ఉండదు. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్, ఇది బాక్స్ టైప్ స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 10 watts కి సంబంధించినటువంటి స్పీకర్స్ మనకి 2 రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా ఇది వచ్చేటప్పటికే మనకి 20 watts ఆఫ్ అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ LED టీవీస్ లో మనకి ఆడియో కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఒకవేళ మీరు కనుక ఆడియో లవర్స్ అయినట్లయితే నేను మాత్రం మీకు సౌండ్ బార్ ని రికమెండ్ చేస్తాను. ఇలా ర్యాప్ చేయటం, అంటే ఈ ర్యాప్ ని అన్రిమూవ్ చేయటం మాత్రం ఇట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. నేనైతే టీవీని బూట్ చేస్తున్నాను. ఇనిషియల్గా రెడ్మీ అనేటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా బూట్ యానిమేషన్ ఏదైతే ఉందో కొంచెం చేంజ్ అయింది, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి. ఇక ఇనిషియల్ ట్రెడిషనల్ సెటప్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. నేనైతే డైరెక్ట్గా గూగుల్ ద్వారా కంటిన్యూ అంటే సెటప్ని అయితే కంటిన్యూ చేస్తాను, క్విక్ సెటప్ని. సో మాన్యువల్గా మనం సెటప్ చేయాల్సిన అవసరం లేకుండా. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది, సక్సెస్. ఆ తర్వాత జస్ట్ మిగతావన్నీ లైక్ లైసెన్స్ అగ్రిమెంట్, గూగుల్ సర్వీసెస్కి సంబంధించి అన్ని యాక్సెప్ట్ కొట్టారు అన్నట్లయితే వచ్చేస్తుంది. మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ని మీరు ఇందులో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గూగుల్ డియో నాకైతే అవసరం లేదు, సరే ఉందాం. DRM ఇన్ఫో, హాట్స్టార్, అలాగే స్పాటిఫై, ట్విట్టర్ రిక్వైర్మెంట్ లేదు, Z5 అండ్ VLC ఆడియో ప్లేయర్ కావాలి, అలాగే యూట్యూబ్ ఫర్ కిడ్స్ కూడా కావాలి. ఇట్లా మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకున్నారో అన్నట్లయితే ఆటోమేటిక్గా సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో హీర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఇనిషియల్గా మనకైతే టీవీ బూట్ అయింది. ఇదైతే ట్రెడిషనల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. సో ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్కి మనం ఈ కార్నర్లో ఉన్న దానిలోకి సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు అక్కడ ఆటోమేటిక్గా ఇది స్విచ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ నేను ఇమీడియట్గా డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తున్నాను, అబౌట్ ద టీవీలోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఫ్యూచర్లో వచ్చేటువంటి మరొక 2 couple ఆఫ్ అప్డేట్స్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికి మనకి జూలైకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్. అలాగే ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఏమైనా ఉందా అని చెప్పి నేనైతే ఒకసారి చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంది అన్నట్లయితే డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ యువర్ సిస్టమ్ ఈస్ అప్ టు డేట్ అని చెప్పి చూపిస్తుంది, అంటే మనకి ఏ విధమైనటువంటి అప్డేట్ లేనట్లే. ఇక ఒకసారి మనకి ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు 8GB ఆల్మోస్ట్ ఆల్ 3.5 GB ఇన్స్టాల్ అవ్వగా ఇంకా 4 GB ఏదైతే ఉందో మనకి రెస్ట్ ఆఫ్ ద యాప్స్ కోసం మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికే గూగుల్కి సంబంధించినటువంటి క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ రావడంతో పాటు ఎడిషనల్ కొన్ని ఫీచర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ విషయానికి వచ్చారన్నట్టు ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. మహాశ్రీ గడ్డం ఏదైతే ఉందో 2.4 GHz, అలాగే వాసు గడ్డం ఏదైతే ఉందో 5 GHz. ఇక ఇన్పుట్ సోర్సెస్లోకి వెళ్ళారన్నట్టయితే మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని మీరు ఇక్కడైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఆర్క్ కానీ లేదా
కన్సూమర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ని మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ డివైస్ ఆటో పవర్ ఆన్ ఆఫ్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆడియో సెట్టింగ్స్ ఫీచర్స్ కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఇక రిమోట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారంటే షామీకి సంబంధించినటువంటి బ్లూటూత్ ఆర్సీ రిమోట్ ఏదైతే ఉందో ఇది కనెక్ట్ అయి ఉండడం అయితే జరిగింది. ఇక డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మీకు పిక్చర్ సెట్టింగ్స్ చూడొచ్చు. పిక్చర్ సెట్టింగ్స్లో కూడా స్టాండర్డ్ మోడ్, వివిడ్, స్పోర్ట్స్, అలాగే మూవీ మోడ్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ వీటన్నిటిని మనం ఇక్కడ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ అడ్వాన్స్డ్ వీడియోలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక కలర్ స్టాండర్డ్స్కి సంబంధించిన గామా కంట్రోల్స్ని, అలాగే నాయిస్ రిడక్షన్, అలాగే అడాప్టివ్ లూమా కంట్రోల్ని, అలాగే లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్, ఇలాంటి సెట్టింగ్స్ అన్నిటిని కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఒకసారి ఆడియోకి సంబంధించిన అంటే సౌండ్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్లో డిటిఎస్ విర్చువల్ ఎక్స్ ఏదైతే ఉందో బ్యాస్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు, విర్చువల్ సరౌండ్ ఈ విజువలైజర్ కావచ్చు, లేదన్నట్టయితే డైలాగ్ క్లారిటీ, ఇవన్నిటిని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ మోడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈక్వలైజర్స్ మనకు రావడం జరుగుతుంది. సో వీటిని కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. హాట్స్టార్లో చూసారు అన్నట్లయితే కనుక హాట్స్టార్లో కూడా ఫుల్ హెచ్డీలో ప్లే అవుతుంది. అలాగే వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి డిస్ప్లే హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఎస్డిఆర్లో కంటెంట్ ఏదైతే ఉందో ఇది మనకి ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ రెజల్యూషన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద క్యాస్ట్ మై స్క్రీన్ అని కొట్టారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మీకు ఇక్కడ స్క్రీన్ క్యాస్టింగ్లోకి రావడం జరుగుతుంది. సో ఇట్లా డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్క్రీన్ క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్క్రీన్ క్యాస్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్, అలాగే దీనికి సంబంధించిన కొన్ని శాంపుల్ పిక్చర్స్ అయితే ఇనిషియల్ గా దీంట్లో కలర్స్ ఏవైతే ఉన్నాయో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ చాలా బ్రైటర్ గా మనకు కనపడడం జరుగుతుంది. ఇందాక మీరు శాంపుల్స్ చూసారు కదా, సో కలర్ఫుల్ ట్రీట్ అనే మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆడియో క్వాలిటీ కూడా ఓకే, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బేస్లు ముఖ్యంగా మరింత బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇంకా మీకు ఎన్రిచ్డ్ ఆడియో క్వాలిటీ కావాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ సౌండ్ బార్స్ లేదన్నట్లయితే ఏదైనా డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ మీద అయితే ఆధారపడాల్సి ఉంటుంది. వచ్చేటప్పటికే మీకు కేవలం 23,999 ఆఫ్ కోర్స్ ఎడిషనల్ కార్డ్ ఆఫర్ వాడారంటే మరింత డిస్కౌంట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో పాటు మనకి ప్యాచువల్ UI 4.0తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇంటర్నల్ గా మీరు ఏదైనా మూవీ చూసినా కానీ IMDbకి సంబంధించిన రేటింగ్ని కూడా మనకు ప్రొవైడ్ చేయటం ఇందులో మరొక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. సో దీంట్లో హ్యాండ్స్ ఫ్రీ రిమోట్ని కూడా మన ముందు తీసుకొచ్చి అంటే డైరెక్ట్గా దీని మీద గూగుల్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఓకే గూగుల్ అనగానే ఇది రెస్పాండ్ అయ్యేటట్లు ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా దీన్ని డీటెయిల్గా కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.